నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. వైసీపీ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని 32వ వార్డులో నిర్వహించిన ఇదేం కర్మ గూడూరుకి కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ టీడీపీ నాయకులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజల్ని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ తాము అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ కరపత్రాలను అందజేశారు. స్థానిక కోర్టు సెంటర్లో పార్టీలో చేరిన పలువురికి ఆయన పార్టీ కండువాలు కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అణిచివేయాలని తీసుకువచ్చిన జీవో నెంబర్ 1 హైకోర్టు రద్దు చేయడంతో కుట్రపూరితంగా బ్రిటిష్ కాలం నాటి జీవోలను తీసుకువచ్చి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివసించిన గెస్ట్ హౌస్ మరియు మాజీ మంత్రి నారాయణ ఆస్తులపై విచారణ పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రహీం ఇజ్రాయిల్, కుమార్ శ్రీనివాసులు, చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సహాయ సహకారాలతో 30 వార్డులకి 32 వార్డులకి విజయకర్మ అనేటువంటి కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరుగుతున్నాం. ఈ సందర్భంగా గతంలో తెలుగుదేశంలో ఉండి అలాగే అప్పుడు కొన్ని కారణాల వల్ల టికెట్ ఇవ్వలేక ఉన్నారు తెలుగుదేశం పార్టీ రోజు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయాలు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ఎంతో అవసరమని చెప్పి పెద్దలు మాధవన్ గారు తెలుగుదేశం పార్టీలో మళ్ళీ జాయిన్ అవ్వడం నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ఒక్కడే ఆయనతో పాటు మా మిత్రులు ప్రభాకరు అలాగే మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా జాయిన్ అవ్వడం నిజంగా శుభ సంకేతం అని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే గూడూరు మున్సిపాలిటీలో కావచ్చు, గూడూరు నియోజకవర్గంలో కావచ్చు ఎవరన్నా సరే తెలుగుదేశం పార్టీ పట్ల తెలుగుదేశం సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై మేము పార్టీలోకి వస్తామంటే అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించి పార్టీలోకి చేర్చుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వస్తా అన్నప్పుడు వద్దడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించండి. రాబోయేది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్, అయ్యేది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా పిలుపునిస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఎందువల్లంటే జీవో నెంబర్ 1 ఎప్పుడైతే హైకోర్టు రద్దు చేసిందో వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాబు గారు నివసిస్తున్నటువంటి ఆ యొక్క కరకట్టని ఇది గవర్నమెంట్ సంబంధించింది, దీన్ని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని బ్రిటిష్ గవర్నర్ జీవో తెచ్చి అవన్నీ కూడా జప్తు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అట్లాగే మంత్రి నారాయణ గారి ఆస్తులను కూడా జప్తు చేస్తామని చెప్పి సపరేట్ జీవో ఇచ్చి ఈరోజు వివిధ రకాల ఇబ్బందులు పెట్టేటువంటి కార్యక్రమం. మేము చెప్పేది ఒకటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్స్లో ప్రత్యక్ష ఎలక్షన్స్లో ప్రజల చేత ఎన్నుకోబడి మళ్ళీ మీరు గెలిచి మీరు ప్రజలకి మంచి చేయాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి ఈ యొక్క భయానందమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుడికి తెలియజేస్తున్నాను. అట్లాగే మీరు భయపిస్తే ఇక్కడెవరు భయపడేదానికి ఇక్కడేమే చీలు కట్టుకొని లేవని చెప్పి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి తెలియజేస్తున్నాం. దయచేసి ఇక్కడైనా సరే మీరు డైవర్షన్ పాలిటిక్స్ ఆపాలని చెప్పి తెలియజేస్తూ జీవో నెంబర్ 1 రద్దయిన సందర్భంగా మరొకసారి హైకోర్టుకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లాగే మీరు ఈ యొక్క రాజకీయ కక్ష సాధింపు చర్యలు పోతూ ఉంటే రాబోయే రోజుల్లో ప్రజలే మీ యొక్క పాలన చూసి ఆల్రెడీ చేదరించుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మీ పేరు చెప్తే అసహించుకుంటారు. అబ్బాయి వైఎస్ఆర్సీపీ ఎందుకు వేసామబ్బా ఓట్లు అనేటువంటి మాట ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఇంకా మీరు భ్రష్టు పట్టేటువంటి కార్యక్రమాలు ఈ విధంగా కష్టపూర్తి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి కోరుకుంటాం. ఈరోజు పెద్దలు కూడా తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పార్టీ అంటేనే బ్రహ్మరథం పట్టేటువంటి. గూడూరు పట్టణ పరిధిలో నిర్మించుకున్న టిట్కో అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లు కావాలనుకున్న వారు ఇందిరానగర్లోని వార్డు సచివాలయంలోని సిబ్బందిని సంప్రదించాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ తెలిపారు. బుధవారం ఆయన పట్టణ పరిధిలోని 16వ వార్డు సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. గూడూరు పట్టణంలోని 16వ వార్డు సచివాలయాన్ని తనిఖీ చేసిన గూడూరు మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సాయినాథ్ మీడియాతో మాట్లాడుతూ సచివాలయంలో సిబ్బంది పనితీరును గమనించేందుకు అదేవిధంగా రికార్డుల మెయింటెనెన్స్ ఏ విధంగా ఉందో తనిఖీ చేసేందుకు తాను ఇక్కడికి రావడం జరిగిందని పేర్కొన్నారు. పట్టణ పరిధిలో నిర్మించుకున్న టిట్కో అపార్ట్మెంట్స్ కేటాయించేందుకు లబ్ధిదారులకు అవసరమైన బ్యాంక్ లోన్ ప్రాసెస్ సచివాలయం ద్వారా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జగనన్న హౌసింగ్ కాలనీలో స్థలం పొందిన లబ్ధిదారులు త్వరితగతిన ఇలాంటి నిర్మాణాలు పూర్తి చేసుకుంటే వారికి ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సిన మొత్తం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకపోతే ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. నమస్కారం. ఈరోజు సచివాలయం విజిట్లో భాగంగా ఇండియన్ 16వ సచివాలయం రావడం జరిగింది. ఇక్కడ రికార్డ్స్ వెరిఫై చేయడం జరిగింది. దాంతోపాటు సచివాలయ సిబ్బంది వాళ్ళ యొక్క పనితీరు ఆధారంగా సచివాలయంలో జరిగే రోజువారీ విధులు, దాంతోపాటు టిట్కో బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లోనింగ్స్ ఇప్పించి రిజిస్ట్రేషన్స్ కూడా పెండింగ్ రిజిస్ట్రేషన్ ఏమైతే కంప్లీట్ చేయమని, జగనన్న లేఅవుట్లో ఎవరైతే ఇల్లు కట్టుకున్న లబ్ధిదారులు ఉన్నారో
వాళ్ళు ఓన్ బెనిఫిషరీస్ మీ యొక్క ఇల్లు మీకు అలాట్ అయింది, మీరు మీ సొంత ఇంట్రెస్ట్తో ఎంత తొందరగా అంత కట్టుకుంటే స్టేజెస్ వారిగా డబ్బులు పడతాయి. సో మీ ఇల్లు మీరు తొందరగా కంప్లీట్ చేసుకోండి. ఎవరైతే మీరు పట్టా వచ్చిన తర్వాత మనం నిదానం కట్టుకుందాం అనుకుంటే ఆ పట్టా క్యాన్సిల్ అయిపోతుంది. దయచేసి ఎవరికైతే హౌస్ అలాట్ అయిందో మీరు మీ యొక్క ఇంటిని మీ ఓన్ కానీ లేదా మీకు నచ్చిన ఒక కాంట్రాక్టర్ త్రూ కానీ ఇల్లు కట్టించుకోండి. దాంతోపాటు ఎవరైతే డబుల్ బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ కావాలనుకుంటున్నారో టిట్కోలోని ఈ ఇందిరానగర్ సచివాలయం పరిధిలో వాళ్ళు సచివాలయంలో ఉండే ప్లానింగ్ సెక్రటరీ, అడ్మిన్ సెక్రటరీ కాంట్రాక్ట్ అయితే వేకెట్ అయిన ఇల్లు సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న లబ్ధిదారులు వచ్చి మీరు ఇక్కడ మీ అప్లికేషన్ ఇస్తే మీకు సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ లోనింగ్ ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ చేసిస్తాం. గూడూరు పట్టణంలోని ఐటీఐ కళాశాలలో నిర్వహించిన మినీ జాబ్ మేళాలో సుమారు 50 మంది అభ్యర్థులు ఉపాధి అవకాశాలు పొందారని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తిరుపతి జిల్లా ప్లేస్మెంట్ ఆఫీసర్ గణేష్ తెలిపారు. బుధవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఐటీఐ కళాశాలలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో సేవ్ ద చిల్డ్రన్ సంస్థ సహకారంతో మినీ జాబ్ మేళా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఐటీఐ కళాశాలలో నిర్వహించిన మినీ జాబ్ మేళాలో రాష్ట్రానికి చెందిన 4 ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తిరుపతి జిల్లా ప్లేస్మెంట్ ఆఫీసర్ గణేష్ మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో సుమారు 100 మంది అభ్యర్థులు పాల్గొనగా 50 మందికి ఉపాధి అవకాశాలు దొరికాయని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీరాములు మాట్లాడుతూ జాబ్ మేళాకు మంచి స్పందన లభించిందని, మరో 2 నెలల్లో నిర్వహించబోయే జాబ్ మేళా ద్వారా ఎక్కువ సంఖ్యలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జాబ్ మేళాలో పాల్గొన్న అభ్యర్థులను సేవ్ ద చిల్డ్రన్ సంస్థ సభ్యులు మధ్యాహ్నం భోజనాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, శ్రవణ్, గీతామాధురి, పాపారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ గణేష్, ప్లేస్మెంట్ ఆఫీసర్, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు నందు గవర్నమెంట్ ఐటీఐ కళాశాల నందు మినీ జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ మినీ జాబ్ మేళాలో సేవ్ ద చిల్డ్రన్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడ 100 మంది పిల్లలు మొబిలైజ్ చేయడం జరిగింది. వాళ్ళకి ఇక్కడ 4 కంపెనీలు, గ్రీన్ టెక్, హీరో మోటో కార్ప్, అదేవిధంగా రేణుగుంటలో ప్రముఖంగా కంపెనీ అయిన టీసీఎల్, అదేవిధంగా భారత ఎఫ్ఐహెచ్లో ఉద్యోగాల కొరకు ఈరోజు ఇంటర్వ్యూలు జరగడం జరిగింది. ఇందులో 100 మంది యువకులు హాజరవడం జరిగింది. ఇందులో దాదాపు 50 మంది వరకు ఇంటర్వ్యూలు సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళకి ఇమీడియట్గా ఈ వచ్చే సోమవారం నాడు ఇమీడియట్ జాయినింగ్స్ కూడా సదుపాయం కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఇంటర్వ్యూలకు హాజరైన యువకులకు సేవ్ ద చిల్డ్రన్ ద్వారా ఉచిత భోజన సదుపాయం కూడా కల్పించడం జరిగింది. ధన్యవాదాలు. ఈరోజు ప్రభుత్వ గూడూరు టీఎల్టీసీఐటీ గూడూరు నందు సేవ్ చిల్డ్రన్స్ మరియు ఏపీఎస్ఎస్సిడిసి స్కిల్ హబ్ ద్వారా అంటే ప్లస్ ఐటీ పిల్లకాయలకి ఇక్కడ ఏమంటే గూడూరు ఐటీలో ఏమంటే జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఈ జాబ్ మేళాకి ఏమంటే ప్రముఖ కంపెనీలు 4 కంపెనీలు, ఒకటి వచ్చేసి గ్రీన్ టెక్, 2 వచ్చేసి టీసీఎల్, 3 వచ్చేసి టీవీఎస్ మరియు హుందాయి. ఈ కంపెనీలన్నీ కూడా ఈరోజు జాబ్ మేళాకి అటెండ్ అవుతుంది జరుగుతుంది. ఇంట్రెస్ట్ లోపల ఏమంటే ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి. ఈ జాబ్ మేళాకి వచ్చినటువంటి విద్యార్థులు అందరూ కూడా అంటే ఎక్కువ మంది అంటే సెలెక్ట్ అవుతున్నారని చెప్పేసి ఇన్పుట్ అయితే వచ్చింది. కాబట్టి ఇంకా మళ్ళీ 2 నెలల తర్వాత అంటే ఏఐటీటీ ఎగ్జామ్స్ కూడా జరుగుతుంది. ఆ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ జాబ్ మేళా కండక్ట్ గూడూరు ఐటీ నందు నిర్వహించడం జరుగుతుంది. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఓపెన్ ఆడిటోరియంలో సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో 70వ జాతీయ స్థాయి సాంఘిక నాటిక పోటీలు కొనసాగుతున్నాయి. సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియంలో జరుగుతున్న సాంఘిక నాటిక పోటీల్లో 3వ రోజు శ్రీకాకుళం వారి కొత్త పరిమళం, హైదరాబాద్ వారి నాటిక థింక్ నాటికలు కళాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నెన్నో చావులు చూసి చూసి మానసికంగా రావు తెలిపోయాము. చావులను విషాదం, ప్రాణాలు విలువ ఒక డాక్టర్ గారిని, ఒక సైనికుడిగా నాకు తెలిసినంత మాట ఇంకెవరికి తెలియదు కదా సార్. ఏం చేయాలో తోచనే ఉంది. 2 ధర్మాల్లో ఇటు మొక్కలో తెలుసుకోలేదు. అటు ముక్తి ధర్మం, ఇటు
చనిపోయాక ఈ కూతురికి ఏమన్నా జరిగింది? అంతేకాని మిమ్మల్ని నిందించు. మీ ప్రాణాన్ని పనుగా పెట్టి మా కూతురు ప్రాణాలు కాపాడడానికి వచ్చిన మీ నిజాయితీని శంకించి పల్లెత్తి మాట్లాడుతున్నారు. అల్లకి కసం మళ్ళాకి కసం మీ మీద, మీ శక్తి మీద, మన ఆనందాన్ని ఆ దేవుడి మీద మాకు నమ్మకం ఉంది. మీరేం చెన్నూరు వారు సమర్పించారు మస్తానయ్య గారు. వారి తరఫున లక్ష్మీనారాయణ గారిని వేదిక మీద నుంచి మరి కొద్దిసేపట్లో రెండవ నాటిక థింక్ ప్రారంభమవుతుంది. దయచేసి తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో హుండీ లెక్కింపు ద్వారా 2 నెలలకు దేవస్థానానికి 25,94,638 రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం దేవస్థానం పాలక మండలి చైర్పర్సన్ సిద్ధారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మిల పర్యవేక్షణలో నిర్వహించినట్లు తెలిపారు. కవర్ అవుతుంది. తిరుపతి జిల్లా కోట మండల పరిధిలోని అల్లంపాడు గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ ఈశ్వర్రెడ్డి నివాసంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నివాసంలో చొరబడి 3 లక్షల రూపాయల విలువ చేసే వెండి నాగపడిగా దొంగిలించినట్లు బుధవారం కోట పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ఈశ్వర్రెడ్డి ఫిర్యాదు చేశారు. కోట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోటాపట్నంలోని పోలీస్ స్టేషన్ కార్యాలయం ప్రాంగణంలో అల్లంపాడు గ్రామ సర్పంచ్ ఈశ్వర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామంలోని శివాలయంలోని శివునికి దాతల సహకారంతో 3 లక్షల రూపాయల విలువ చేసే వెండి నాగపడిగ చేయించడం జరిగిందని, అయితే దేవస్థానంలో భద్రతా కారణాల దృష్ట్యా ఆ నాగపడిగను తన నివాసంలోని పూజ గదిలో భద్రపరచడం జరిగిందని పేర్కొన్నారు. అయితే మంగళవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు తన ఇంటిలో చొరబడి నాగపడిగ దొంగిలించారని ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆయన ఏంటంటే నా పేరు వద్దులే అని చెప్పడం వల్ల ఆయన పేరు మేము అప్పుడు తీసుకోవాలి. అదేంటంటే ఈ మధ్య ఎస్ఐ గారే పదే దేవాలయంలో వస్తువులు పెట్టద్దు అని చెప్పిన దానివల్ల దాన్ని తీసుకొచ్చి మా ఇంటికాడ అదే శివుడికి సంబంధించింది కాబట్టి దేవాలయం మా పూజ గదిలో పెట్టాం. పూజలు పెట్టి రోజు నేను అప్పటికి రాత్రి 10:30-11 దాకా కూడా మేల్కొని మా ఇంటికాడ బయట లైట్ వేస్తుంటాం, సందులో లైట్ వేస్తుంటాం. ఎదురుగా 2 ఈది లైట్లు కూడా దేవాలయం సైడ్ ఒక లైటు, ఒకటి మా ఈ సైడ్ ఒక లైట్ కూడా ఉన్నాయి. నేను ఏకోజాన్ అంటే పాస్ వెళ్తామని చెప్పేసి వెళ్ళా. పాస్కి వెళ్ళేటప్పుడు బయట గడియేస్తుంది. అంటే బయట గడియేస్తుంది. మామూలుగా ఎప్పుడు బయట మేమేం కదా బయట గడియేసుకున్నాం, లోపల గడియేసుకుంటాం అని చెప్పేసి బయట గడియేసుకున్న వల్ల అటు నేను పాస్ అర్జెంట్ పాస్ దిరుక్కొని పాస్కి వెళ్ళిపోయా. మా మిస్సెస్ బయట వచ్చి నాగపడలేదు, రేటుకి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పడం లేదు. కంప్లైంట్ మార్నింగ్ చూసుకున్నారు? మార్నింగ్ ఏకోజాన 5:30 ఎప్పుడు చూసుకున్నాను. రాత్రి నేను 11 గంటల కూడా మేల్కొనే ఉంటాను. దాని విలువ ఎంత ఉండొచ్చు సార్? 3 lakhs ఉంటుంది. అనుమానం మనకి ఎవరు లేదు, కానీ ఏదో ఒకటి తెలియందే ఆడు వస్తూ ఉంటుంది. బయట వాడు డైరెక్ట్గా పలానా రూమ్లో ఉంటుందని గెస్ట్ చేసేవారు కదా.
గూడూరు పట్టణంలోని కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ముగిశాయి. మంగళవారం రాత్రి ఆంజనేయ స్వామి వారికి విశేష అలంకరణ నిర్వహించి మంగళ వాయిద్యాలు, భక్తులు గోవింద హరినామ స్మరణతో పల్లకి సేవా కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇవి హైపర్ టీవీ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో